హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. శనగలు ఎప్పుడు మనం ఒకేలా కాకుండా చూడండి, అయితే సలాడ్ కానీ లేదంటే చాట్ కానీ లేదంటే వేయించి కానీ లేదంటే ఉడికించి కానీ తీసుకుంటాం కదా. ఈవేళ కొత్తగా న్యూ రెసిపీ అండి ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చిందండి. వెరీ టేస్టీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓవర్ నైట్ శనగలు మనం నల్లవండి, చిన్న శనగలు తీసుకుంటే మంచిది మన ఆరోగ్యానికి. అంటే పెద్దవి కూడా తినొచ్చు, చిన్నవి ఎక్కువ తీసుకుంటే మంచిది. పెద్దవాటికన్నా మంచి ప్రోటీను, అలాగే మజిల్ స్ట్రెంత్, బోన్ స్ట్రెంత్ అన్నీ దొరుకుతుంటాయి. దీంతో మెయిన్ ఏంటంటే ఉడికినవి తీసుకుంటే కనుక చాలా మంచిది. దానికి చూడండి, అలాగా మనం ఓవర్ నైట్ నానబెట్టుకుని శుభ్రం కడుక్కున్న తర్వాత వాటిని కుక్కర్లో వేసుకుని కొద్దిగా వాటర్, అలాగే దాల్చిన చెక్క, బేలీఫ్ వేసి 2-3 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతాయండి. ఉడికిన వాటిని మనం కొద్దిగా అందులోవే కొద్దిగా తీసుకుని బరకగా లైక్ కోర్స్లీ గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలండి. చూడండి, అలా మెత్తగా ఉడికిన తర్వాత కొన్ని జస్ట్ ఒక పిరికిడు ఇందులో మనం తీసుకున్న వాటిలోకి పిరికిడు తీసుకుని గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. అలాగే దానిలో వచ్చిన వాటర్ కూడా పడేయకుండా, అంటే శనగల్లో వచ్చిన వాటర్ మనం కొంచెమే వేసావు కదండి, ఆ వాటర్ కూడా పక్కన పెట్టుకుని ఉంచుకుంటే మనం అందులోకి నేను ఏవేవి కలుపుతానో చూడండి. దానికి చెప్పాను కదా, కోర్స్లీ ఆడుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇదిని ఆ శనగలు కలిపి ఉంచుకోవాలి. ఉంచుకుని ఇందాకలా కొద్దిగా వాటర్ తీసి పక్కన పెట్టాం కదండి, ఆ వాటర్ అంటే మనం తీసుకునే క్వాంటిటీ బట్టి చూసుకోవాలి. ఎక్కువైతే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటే మంచిది, తక్కువైతే కొంచెం తక్కువే. అందులోనే కొద్దిగా ధనియాల పొడి మన ఇంట్లో చేసిందేనండి. నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టాను ధనియా పౌడర్, జీరా పౌడర్ ఎలా చేశానో చూడండి. అలాగే కొద్దిగా పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. అదైతే కలర్ ఉంటుంది కానీ కారం ఉండదు, అందుకే అది వాడుకుంటే బాగుంటుంది. దానికి చూడండి, అది పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ శనగల్లో ఇందాక సాల్టేలే కదా, ఉడికిన వాటిల్లో కొంచెం సాల్ట్, అలాగే మనం ఇందాకలా ఆడిపెట్టి ఉంచుకున్నాం కదండి కొద్దిగా శనగల్ని, అవి కూడా అందులో కలిపి అలా ఉంచుకోవాలి. ఉంచుకున్న దాంట్లోకి కొద్దిగా అల్లం, పచ్చిమిరపకాయ అయితే ముక్కలుగా తరుక్కోవచ్చు అండి, చాలా చిన్నగా తరుక్కోవచ్చు, లేదంటే మిక్సీలో. నాకు అంత చిన్నగా తరగడం రాదండి, అందుకే నేను ఎప్పుడు కొద్దిగా మిక్సీలోనే ఆడేస్తుంటాను పేస్ట్ లాగా. దాంట్లోకి కొద్దిగా మనం దీంట్లోకి గీ వాడుకుంటే బాగుంటుంది. 1 స్పూన్ గీ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే అల్లం, పచ్చిమిరపకాయ పేస్టు లేదంటే సన్నగా తరిగినవి చెప్పాను కదా. అలాగే ఇందాకలా కలిపి ఉంచుకున్నాం కదండి, మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేయాలి. వేసేసి ఇది జస్ట్ అలా కొంచెం దగ్గర పడుతుందండి. అలా బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం ఉడికించిన శనగలు అలాగే ఉంచుకున్నాం కదా, అది కూడా 2 కలిపేయాలి. కలిపేసి వాటర్ ఎగిరే వరకు, కొంచెం దగ్గర పడే వరకు అలాగా కొంచెం కలుపుకుని అలా ఉంచుకోవాలండి. ఉంచుకున్న దాంట్లోకి మనం చూడండి ఏమేమి వేస్తున్నానో. ఇది జీలకర్ర పౌడర్ అండి, ఇంట్లో చేసిందే. అలాగే డ్రై మ్యాంగో పౌడరు, అలాగే కొద్దిగా మసాలా పౌడర్ అండి, గరం మసాలా, అది మన ఇంట్లోదే. ఈ ఒక్క డ్రై మ్యాంగోవే బయట కొన్న పౌడర్ అండి, ఇది కూడా అసలు ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను ఫర్దర్ వీడియోల్లో తప్పకుండా చేస్తే షేర్ చేస్తానండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ చక్కగా వాటర్ ఎగిరిపోయే వరకు కలుపుకొని తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. అయితే ఎప్పుడు లైక్ సలాడ్ లాగే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదిరింది. సూపర్ టేస్ట్ అండి. ఆ డ్రై మ్యాంగో ఉంది కదా, అది కొంచెం కనుక సరిపోతే కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు చల్లారిన తర్వాత. అలాగా హాట్గా వేడిగా తీసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.